20 వసంతాల సుదీర్ఘ ప్రయాణం అంటే ఓ ఘనమైన చరిత్ర సృష్టించడం స్థిరమైన విజయాలతోనే సాధ్యపడుతుంది. స్థిరమైన విజయాలకు పునాది కస్టమర్లకు నమ్మకంగా అందించేటువంటి సేవలే. నమ్మకమైన సేవలు అందించగలిగేది ప్రతి అడుగులో అంకిత భావం ఉన్నప్పుడే. రియాలిటీ రంగంలో ఇంతటి అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ 20 వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న అరుదైన సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. విలువలు పాటిస్తూ కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటూ నిఖిలా సాగించిన ఈ ప్రయాణం అద్వితీయం, అనితర సాధ్యం. స్పేషియస్ అండ్ లావిష్ ఎక్స్పీరియన్స్ ఉండేలా హౌసింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో తిరుగులేని బ్రాండ్. అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో మోడర్న్ అండ్ ట్రెండీగా ఉండే మార్వెలస్ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో పేరొందిన బ్రాండ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. రియాలిటీ రంగంలో 20 వసంతాల విజయవంతమైన ప్రయాణంతో ఎన్నో కుటుంబాల సంతోషాలకు చిరునామాగా నిలిచిన సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. పాత తరం విలువలతో కొత్త తరం ఆకాంక్షలను జోడిస్తూ మరిన్ని ఆణిముత్యాల్లాంటి ప్రాజెక్టులతో కస్టమర్లను మెప్పించడానికి సిద్ధమవుతోంది. నిఖిలా సంస్థ 20 ఇయర్ సెలబ్రేషన్స్ మే 11న హైటెక్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ అపూర్వ వేడుకకు రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విచ్చేసి నిఖిలా సంస్థకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిఖిలా సంస్థ అపూర్వ విజయాన్ని అభినందిస్తూ ఇండస్ట్రీలోని అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెలువెత్తాయి. కేవలం నిఖిలా సంస్థకే కాదు, మొత్తం హైదరాబాద్ రియాలిటీ సెక్టార్కే కొత్త జోష్ నింపేలా ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. My best wishes to NCD team and also special thanks to Srinivas for calling me here and standing me here. Thank you. NCD Constructions 20వ వార్షికోత్సవ సందర్భంగా NCD Constructions అధినేత సీనన్నకి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మా కన్స్ట్రక్షన్ రంగానికి, మా ఇండస్ట్రీకే ఒక ఆయువులాగా, ఒక గాలి పీల్చుకునే విధంగా మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన ఈవెంట్ చేసినందుకు మా బిల్డర్స్ కమ్యూనిటీ తరపున మా సీనియర్కి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా అద్భుతంగా 50వ వార్షికోత్సవం కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఫ్యామిలీ బిజినెస్లోకి రావడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దాంతో ఏమవుతుందంటే బిజినెస్ కంటిన్యూషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎంత టఫ్ బిజినెస్ అంటే అన్ని రకాల కోఆర్డినేట్ చేసుకుని ప్రాజెక్ట్స్ టైమ్లీ డెలివరీ ఇవ్వడం అనేది ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్. సో యంగ్ జనరేషన్ ఎవరు కూడా ఇట్లాంటి ఫీల్డ్లోకి జనరల్గా రావాలని అనుకోరు. సో శ్రీనివాసరావు గారి అదృష్టం, వాళ్ళిద్దరి పిల్లలు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చారు. అందుకనే కొంచెం వైబ్రేషన్ కనపెడుతుంది కంపెనీలో, యాక్టివిటీస్లో, వీటన్నిటిలో. సో కంగ్రాచులేట్ all of them and I wish him great success in the coming years. నిఖిలా 20 వసంతాల విజయవంతమైన ప్రయాణం వెనుక సంస్థ అధినేత శ్రీనివాస్ గారి నాయకత్వం, ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన పాటించిన విలువలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ విజయోత్సవ వేడుకలు నింపినటువంటి ఉత్సాహంతో మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడానికి ఎన్సిడి సిద్ధమైతోంది. మన హానరబుల్ ఫార్మర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన టెక్నాలజీకి బాటలు వేస్తే, అదే బాటలో మన మహనీయులు రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తే, తర్వాత వచ్చిన కేసీఆర్ గారు చేయాల్సిన పనులు ఆయన చేస్తే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి టీం తోటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. విజన్ ఉన్న నాయకులు ఉంటే ఎలా ఉంటుందో చూసాం మనం. తర్వాత మా పెద్దన్న శేఖర్ రెడ్డి గారు ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్, అలాగే రాజశేఖర రెడ్డి గారు కెనడా ప్రెసిడెంట్, విజయసాయి గారు మా నెరాడ్కో ప్రెసిడెంట్, మా లక్ష్మీనారాయణ కేవీపీ సుభాష్ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్, అలాగే మా సత్యం శ్రీరంగం గారు అయితే అన్ని అసోసియేషన్లో ఉన్నారు. ఆయన అడ్వైజర్ కూడా, చైర్మన్గా కూడా చేశారు. ప్రస్తుతం నెరాడ్కో కూడా వైస్ ప్రెసిడెంట్. వీళ్ళందరి అడుగుజాడల్లో వాళ్ళలో ఉన్న మెరిట్స్ అన్ని కూడా చూసి, వాళ్ళు చూపించిన బాటలో, ఆ డిసిప్లైన్లో మేము కూడా అన్ని నేర్చుకుని ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఒక ఆణిముత్యం లాగా, ఒక డైమండ్ లాగా ఉండాలని మేము స్ట్రిక్ట్గా కన్స్ట్రక్షన్ చేసి ప్రామిస్ చేసిన విధంగా డెలివరీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.